ఖర్చు పెట్టినా నేను చాలా హ్యాపీగా ఖర్చు పెట్టాను. ఎందుకంటే 1535 మందికి నాన్ ఐటీ ఉద్యోగులు, 72 మందికి హెచ్సిఎల్లో కానీ ఇక్కడ కానీ చదివి వచ్చింది. దాదాపు 16,000 మందికి 16,000 మంది ఉద్యోగాలు ఇచ్చినందుకు 16,000 మందికి 15 లక్షల మేనేజర్లు 16,000 కుటుంబాలు నిలదొక్కుకోవడం కన్నా మనకు కావాల్సిన ఎవరు రాజకీయ పరిమాణ రాజకీయాల్లో రకరకాల అవసరం ఏంటంటే చరిత్రలో మనం విధించబడాలంటే సమాజానికి మనం చేసాం, ఏం చేసాం, పొడపుకారులు మన ఆస్తి ఏమన్నా ఇచ్చావా లేదా సమాజానికి ఆస్తిని పంచాలి, ఇలాంటి చౌక స్టేట్మెంట్ చాలా బాగుంటాయి. జబ్బుల నుంచి 10 రూపాయలు ఇవ్వాలంటే మేలు నిమిషాలు ఎక్కే పరిస్థితి. ప్రపంచంలో చాలా మంది, ఎక్కువ మంది తెలియకుండానే భార్య బిడ్డల కన్నా డబ్బులు ఎక్కువ ప్రేమిస్తారు. అది తెలియదు, అది సైకలాజికల్ ప్రాబ్లం. అది డబ్బు కూడా ఇష్టం అంతే తప్ప. కానీ ఎవరైనా 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు వచ్చాక ఉద్యోగం చేయడమో వ్యాపారం చేయడమో ఏదో చేసి డబ్బులు సంపాదిస్తున్న లక్ష్యం. ఇది ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా. కానీ ఈ మేడ పడ్డ కారణం ఎందుకు చెప్తానంటే, నేను ఎన్నికలకు ముందు చెప్పాను, నేను పరిపాలన చేయడానికి రాజకీయాల్లో వల్ల 15,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటాడని చెప్పాను. మందమంది పారిశ్రామిక డెవలప్మెంట్ చేస్తా, అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా, పరిశ్రమలు తీసుకొస్తానని నేను గవర్నమెంట్ సూపర్ 6 ప్రకటించాను. ఆ సూపర్ 6లో మీటింగ్ అవ్వలేదు, అది అయిపోయింది. మన 24 కంపెనీలు రాబోతుంది, 479 ఎకరాలు ఎస్ఐ ఉంటే నిన్న పొద్దున మన సాయంత్రం కూడా అభిషేక్ గారు ఏపీఎస్సీ ఎండీతో అలాగే ఏపీఎస్సీ చైర్మన్ రాంబాబు గారితో మాట్లాడుతుంది. ఆ పొలం కూడా ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వం ఇంకో 183 కంపెనీలు ప్రకటన సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఆ పని అయిపోయిందని భావిస్తున్నాం. 15,000 ఉద్యోగాలు అందుబాటులో ఇప్పిస్తారని చెప్పింది. 5,000 వచ్చి అశోక్ లైన్ ఇస్తున్నారు, ఐటీఐ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు. ఇంకా కాన్స్టిట్యూన్సీలో మన నియోజకవర్గం వాళ్ళకే ఉద్యోగాలు ఏకైక కండిషన్తో మీకు ఏ గవర్నమెంట్ చేస్తారని చెప్పారు. పక్క జిల్లాలో ఈ జిల్లా పక్క జిల్లా ఏ జిల్లా మంత్రులు చెప్పినా ఎన్నోళ్ళకి కండిషన్ పెట్టారు. హోసూరు ఎంపీతో మాట్లాడారు. హోసూరు నగరంలో శ్రీరామ్ కంపెనీ అలాగే అశోక్ లైన్ 2 కంపెనీలు ఉన్నాయి. ఇవాళ 2,500 కంపెనీలు ఉన్నాయి. అలా అంత ఎదుగుతో ఎదుగుతో మనం దూరదృష్టిలో చెప్పారు. నేను జ్యోతిష్కులు కాదు, కానీ దాదాపు ఈ జిల్లాలో మంచి పారిశ్రామిక కూడా ఇది అయిపోయింది. కాబట్టి రాష్ట్రానికే ఇది తలవారికి